సరే, మారా నీళ్లు చేదు నీరు తీపుగా మార్చబడినప్పుడు మళ్ళా ప్రయాణం సాగిస్తూ ఉంటారు వీళ్ళు. ఎవరో ఇజ్రాయేలీలు. అప్పుడు మళ్ళా దాహం వేస్తుంది. ఎన్ని రోజులు ప్రయాణం అన్నది? 1 రోజు 2 రోజులు కాదు. ఎన్ని రోజులు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రయాణం వాళ్ళది అరణ్యంలో. చేదు నీరు తీపుగా మార్చబడిన తర్వాత నీళ్లు త్రాగి మళ్ళీ బయలుదేరతారు. బయలుదేరి మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దాహం వేస్తుంది. అప్పుడు మళ్ళీ ప్రజలందరూ అరుస్తారు, మోషే మీద తిరగబడతారు, ఎన్నెన్నో చేస్తారు. మోషే ఏం చేస్తాడంటే మళ్ళీ దేవుడు ప్రార్థిస్తూ ఉంటాడు. మోషే దేవునితో సహవాసం కదండి. మోషేను దేవుడు పిలుచుకున్నాడు. ఒక గొప్ప రాజరికం నుంచి దేవుడు పిలవగానే వచ్చేసాడంతే. రాజరికాన్ని వదిలేశాడు, ధనధనాన్ని వదిలేశాడు, సౌభాగ్యాన్ని వదిలేశాడు, వచ్చాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. ఈ ధనధాన్యాల కంటే, రాజరికం కంటే, గొప్ప స్థితి కంటే, ఉన్నతమైన స్థితి కంటే నాకు యేసయ్య కావాలి అని ముందుకు వచ్చాడు. హల్లెలూయా. అది జీవితం అంటే. ఆ విధమైన మనసు మనకు ఉండాలి. ఈ లోకంలో ఈ వస్తువులు బట్టి, వీటిని బట్టి ఏలాడకూడదు మనం. ఈ మనతో రావు. దేవుణ్ణి పట్టుకుని ఏలాడితే నీకేం కావాలని సమృద్ధిగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లారా, అర్థమైందా? వాళ్ళు చేతులు పోగెత్తండి. హల్లెలూయా. అందుకని నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడి అని దేవుడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చారు మొట్టమొదటిలోనే. పిల్లారా, దేవునికి స్తోత్రం. అట్లాగే ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత దాహం వేసింది కదండి. మళ్ళీని రెండోసారి దాహం వేసినప్పుడు అప్పుడు మోషే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. మోషే ప్రార్థించినప్పుడు, ఇదిగో మోషే, ఈ బండకు ఎదురుగా నేను నిలబడతా, ఇదిగో బండను కొట్టు అన్నాడు. అట్లాగా దేవుని మాట ప్రకారం, ప్రభు మాట ప్రకారం దేవుడు బండకు ఎదురుగా నిలబడినప్పుడు మోషే బండను కొడతాడు. కాలువల వలె నీళ్లు ప్రవహిస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, దేవుడు చెప్పింది చేశాడంతే. దేవుడు చెప్పంది చేయలే. దేవుడు ఎప్పుడైతే ఏదైతే చెప్పాడో అదే చేశాడు మోషే. పిల్లారా, దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పింది మనం ఎప్పుడైతే మనం చేస్తామో, దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, మన జీవితం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. లోటంటూ మనకేం తెలియదు పిల్లారా.